వ్యూవర్స్ అంతా మనం ఈరోజు వీడియోలో డోలాలు ఉన్నాయి. డోలాలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చినాన్స్లో కూడా మనకి 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. 2 శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి డోలాలో మనం కంచి బోర్డర్స్ డోలాలో చాలా వెరైటీస్ చేసాం కదా, ఇది కొత్త డిజైన్. మనకి ఫ్యాబ్రిక్ అయితే డోలానే వస్తుంది, ఫైన్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా ట్రాన్స్పరెంట్ ఉండదు. చక్కగా ఏజ్ గ్రూప్ వల్లనే కట్టుకోవచ్చు. ఇది కొంచెం మనకి ఓల్డ్ స్టైల్ డిజైన్స్ ఉంటాయి కదా కంచిపట్లో, ఆ స్టైల్సే. ఇక్కడ బోర్డర్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇది మనకి ఇలా పైన వైపు ఒక 1.5 ఇంచ్ జరీ బోర్డర్ వస్తుంది. కలర్ వచ్చేసరికి మంచి వైన్ షేడ్, అన్నీ కూడా డార్క్ కలర్సే ఉన్నాయి మన దీంట్లో. కింద బోర్డర్ చూడండి ఎంత కొత్త స్టైల్ వచ్చిందో, చిన్న బోర్డర్ వచ్చింది. ఇది కూడా మనకి జరీ వీవింగ్లోనే ఇలా చెట్టు డిజైన్ లాగా ఇచ్చారు. మొత్తం వీవింగ్ అండి, ప్రింట్ కాదు, వీవింగ్లోనే. ఆ జరీ కూడా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు. చిన్న అకేషన్స్కైనా కూడా బాగుంటుంది. మనకి జరీ వచ్చేసరికి పార్టీ వేర్ లుక్ వస్తుంది కదా, బ్యూటిఫుల్ ఉంది. స్టార్టింగ్ నుంచి మనకి ఇదే ఉంటుంది. ఇలానే పళ్ళు వచ్చేసరికి ఇలా చిట్ పళ్ళు వస్తుంది, జరీ లైన్స్లో థిక్గా పళ్ళు వస్తుంది. వీటికి స్పెషల్ ఏంటి అంటే చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజెస్, మళ్ళీ దాని మీద కూడా ప్రింట్ వచ్చింది. వచ్చేసరికి ముంగా సిల్క్ బ్లౌజు, బెనారసి బుట్టి వచ్చి 1 మీటర్ వస్తుంది. ఇక్కడ మనకి సెంటర్ పార్ట్లో ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు సరే. ఇది ప్రింటింగ్ మనకి డిజిటల్ ప్రింట్లోనే అంటే అటాచ్ చేసినట్టుగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది ఒక్కటే ఇచ్చారంటే ఒక హ్యాండ్కి అయితే ఇటువైపు పెట్టుకోవచ్చు, లేదు బ్యాక్ నెక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్యూటిఫుల్ కదా, కలర్ అయితే మంచి మిర్చి రెడ్ షేడ్ ఇచ్చారు. కాంబినేషన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఉంది. లైట్ వెయిట్లో బడ్జెట్ రేంజ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2250. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్. మంచి మిర్చి రెడ్కి సేమ్ డిజైనే వస్తుంది. అసలు ఈ కలర్స్ అన్నీ కూడా రిపీట్ అడిగే కలర్సే. మీరు మనం లాస్ట్ టైం డోలాలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా చూడొచ్చు. డిజైన్ మారింది, కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్. ఇది కూడా సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా లైన్స్ అంతా వీవింగ్, చిన్న బోర్డర్, కింద వైపు కూడా చిన్న బోర్డర్ మనకి అలా చెట్టు డిజైన్ మాత్రం కంటిన్యూషన్ బోర్డర్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చు. కంఫర్ట్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా అన్నీ కూడా చిట్ పళ్ళునే వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి జర్మన్ బ్లూ కలర్ ఇచ్చారు, చిన్న బెనారసి బూటీతో. అన్నిటికీ కూడా మనకి ఇలా ఒక బంచ్ లాగా కంప్యూటర్ ప్రింటింగ్ ఇచ్చారు. ఇది ఫ్లవర్ డిజైన్, ఒక చిన్న బర్డ్ ఉన్నట్టుగా ఇచ్చారు కదా, ఒక్కటే ఇచ్చారండి సింగిల్. అంటే ఒక హ్యాండ్కి కానీ లేదంటే బ్యాక్ నెక్ వేసుకోవచ్చు, బ్యూటిఫుల్ ఉంటుంది. చిన్న నెక్ పెట్టించుకున్నా కూడా సరిపోతుంది, మరి హై నెక్కే పెట్టుకోకర్లేదు, ఎవరైనా వేసుకోవచ్చండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్. మన కలరు చాలా బాగుంది. కలర్ అయితే బ్రైట్ కలర్స్, అన్నీ కూడా డార్క్ షేడ్స్. మన కంచి బోర్డర్స్ వచ్చేసరికి డార్క్ కలర్స్ మీద బాగా తెలుస్తుంది కదా కలర్ కాంబినేషన్స్. అన్నీ సింగిల్ కలర్ వచ్చి మనకి బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ వస్తుంది. ఇది కూడా సేమ్ డిజైన్ వస్తుంది, పైన చిన్నది, ఇలా చిన్న పళ్ళులే, అన్నిటికీ మాత్రం చిట్ పళ్ళులే వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్, రాణి పింక్ వచ్చింది. అన్నిటికీ ఇలా ఇక్కడ ఒక డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఇలా కాంబినేషన్ బాగుంది కదా. ఈ శారీ కూడా 2250. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. ఇది కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజెస్ కలిసిపోతాయోనని జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. ఇంకా బ్లాక్ అంటే బ్యూటిఫుల్, దాని మీద అలా గోల్డ్ షేడ్ వచ్చింది, మంచి షైన్ ఉంది. మరి డార్క్ గోల్డిష్ కాదు, కొంచెం కాపరిష్ గోల్డ్లోనే ఉంది. సేమ్ డిజైన్, బ్యూటిఫుల్ ఉంటుందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, చిన్న ఏజ్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కూడా బాగుంటుంది. కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ బ్లౌజ్. సేమ్ అన్నిటికీ ఇలా బంచ్ వస్తుంది. కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్. మరి డార్క్ రాణి పింక్ కాదు, కొంచెం టమాటా షేడ్ పింక్ వస్తుంది సరే. మన చిన్నాన్స్లో కూడా ఈ షేడ్ ఎక్కువ చేస్తాం కదా, ఆ కలర్. ఇది కూడా బాగుందండి. అలా అని డల్ కలర్ కాదు, డార్కర్ షేడే, బ్యూటిఫుల్ కలర్. సేమ్ డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి జర్మన్ బ్లౌజ్ వేసుకున్నా మనకి కాంబినేషన్ కూడా బాగుంటుంది. మనకి బ్లౌజెస్ ఏంటంటే మల్టీపర్పస్, వేరే ఆర్టికి కూడా చక్కగా సెట్ అయిపోతుంది. మీరు కాంబినేషన్ ఇలా చూసుకుంటే బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 2250. మీకు ఈ వీడియో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ, జర్మన్ బ్లూ షేడు, దానికి పింక్ కాంబినేషన్ వచ్చింది.
ఇది కూడా మనకి రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు, బాగుంది షేడ్ అయితే. బ్యూటిఫుల్ కలరు, మరి నావీ బ్లూ కలర్ మధ్యలో షేడ్ ఉంటుంది కదా ఆ కలర్. సేమ్ డిజైన్ వస్తుంది మనకి. పళ్ళు కూడా ఇలా చిట్ పళ్ళునే వస్తుంది. బ్లౌజ్ చూడండి, కాంట్రాస్ట్ వచ్చేసరికి ఆ అందమే వేరు అసలు. బ్యూటిఫుల్ కదా, అన్నిటికీ ఆ బంచ్ ఫ్లవర్ డిజైన్ అనేది అన్నిటికీ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా 2250. మంచి ప్రైస్లో ఉన్నాయి, మంచి క్వాలిటీ. మనకి ఇప్పుడు ఈ బార్డర్స్ ఈ ఫ్యాబ్రిక్స్ బాగా మూవ్ అవుతున్నాయి బడ్జెట్ రేంజ్లో. అంటే మనం ఇంకొంచెం ప్యూర్కి వెళ్ళే కొద్దీ ప్రైస్ పెరుగుతాయి. ఈ కలర్ చూడండి, చింతపిక్క కలరు, మామిడి చిగురు కలర్ అంటాం కదా ఆ షేడు. బ్యూటిఫుల్ కలరు, చాలా బాగుంది. ఫస్ట్లో వచ్చింది ఈ కలర్ షేడ్ డోలాలో, మనం స్ట్రైప్స్ నిలువుగా చేసాం కదా దాంట్లో. ఇప్పటికీ అడుగుతారు ఈ కలర్ పెట్టి, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. సేమ్ డిజైన్ వస్తుంది, చిన్న చిట్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ చూడండి, మెంతి ఎల్లో వచ్చింది. వావ్, కలర్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే అవసరం ఉందండి. అన్ని కాంబినేషన్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ శారీ కూడా 2250. ఈ బుటీతో పాటు మనకి ఈ బంచ్ అనేది అన్నిటికీ వచ్చింది. మనకి వీటిలో ఉన్న కలర్స్ అన్నీ ఏ కలర్ అయినా కూడా బాగుంది. బ్యూటిఫుల్ కదా. నెక్స్ట్ వచ్చేసి ముంగాస్లో మనకి వెరైటీస్ వచ్చాయి. ఇవి మనకి కొంచెం రన్ కట్ స్టైల్ లాగా కొంచెం డస్టీ షేడ్స్, మరి బ్రైట్ కలర్స్ కాదు, డస్టీ మీద ఇలా లహరియా స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. అన్నీ కూడా చూసారు కలర్స్తో లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్లోనే ఉన్నాయి. ఇలా లైట్ కలర్స్, గ్రే ఉంది, బ్రౌన్ ఉంది, గ్రే, ఇందులో కూడా ఆనియన్ షేడ్లో 2 షేడ్స్ లా వచ్చింది. పైన కింద కూడా మనకి కొంచెం గ్రేయిష్ బ్లూ కలర్, కొంచెం పికాక్ బ్లూలో ఒక షేడ్ ఉంటుంది కదా అలా కలర్. మరి డార్క్ ఏం కాదు, డస్టీ షేడ్స్. మనకి ఇది వచ్చేసరికి ముంగా అనేసరికి చక్క ఫాల్ ఉంటుంది, థిక్గానే ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు. ఇలా చిన్న బూటీస్ వీవింగ్లోనే వస్తాయి, నార్మల్ వెయిట్లో ఉంటాయి. మరి చాలా లైట్ వెయిట్ కాదు, మనం మీడియం క్యారీ చేసే వెయిటే. చక్కగా ఉన్నాయండి డిజైన్స్ అయితే. ఇలా వస్తుంది మనకి. వీటికి పై వైపు ఒక చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ బార్డర్, కింద చూడండి ఒక 6 ఇంచెస్. ఇలా ముంగాకి ఏంటంటే మనకి జరీ బార్డర్స్ కాదు, థ్రెడ్ జరీ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది, ఇలా లాక్ వీవింగ్లో. ఇక్కడ పైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఒక బార్డర్ లాగా. బ్యూటిఫుల్ డిజైన్స్, కట్టుకున్న చాలా క్లాసీగా ఉంటుంది. ఇంకా ఆల్ ఓవర్ అంతా శారీ ఇలా వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది. ఇది కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది. పళ్ళు కూడా చివరి కూడా మనకి బార్డర్ కలర్ కూర్చొని ఇచ్చారు. బ్లౌజెస్ కూడా మనకి 1 మీటర్ పైన వస్తుంది, కుర్చీల పాటలోనే వస్తుంది కాబట్టి మనం ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు. కలర్ తెలుస్తుంది కదా, ఇలాంటి బ్లూ షేడ్కి పైన మళ్ళీ ఇలా కొంచెం డార్క్ కలర్తో ఇలా డిజైన్ ఇచ్చారు, డిజిటల్ ప్రింట్తో. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. ఇంత ఉంది బ్లౌజ్ వచ్చేసరికి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా క్లాసీ డిజైన్. మనకి ప్యూర్ బెనారస్లో వస్తాయి కదా ఆ స్టైల్ డిజైన్స్. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ముంగా వస్తుంది, మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3300. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే కలర్స్ ఉన్నాయి, అంటే డిజైన్స్ మారుతాయి, ప్యాటర్న్ అదే సేమ్ స్టైలే వస్తాయి కానీ అన్నీ కూడా మనకి ఇలా మల్టీ షేడ్స్తో డిజైన్స్. మనకి దానికి అలా లహరియా స్టైల్ వేవ్స్ లాగా ఇచ్చారు చూస్తుంది. దీనికి కొంచెం డిజైన్ మార్చారు. పైన కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంది, ఇలా డిఫరెంట్గా ఫ్లవర్ షేప్లో ఉంది. ఇలా వీవింగ్ మ్యాంగో షేప్ బుట్టి ఉంది. పైన కింద కూడా మనకి బార్డర్, కింద వచ్చిన డిజిటల్ ప్రింట్ కూడా మారింది. సేమ్ కాదు, యాజ్ ఇట్ ఈస్ కాకుండా కింద కూడా మనకి ఇలా ఓల్డ్ థీమ్, అంటే మనకి రాజుల కాలంలో అమ్మాయి డ్రెస్సింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్ లాగా కింద కూడా బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్. బ్యూటిఫుల్, కొంచెం దగ్గర షేడ్సే, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. చాలా బాగున్నాయి, ఎవరైనా కట్టుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ లేదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇది చిన్న చిట్పళ్ళు, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ బాగా ముద్రాకు పచ్చ, దాని మీద కూడా మళ్ళీ ప్రింట్ ఉంది, తెలుస్తుంది కదా, షేడెడ్. ఇలా హ్యాండ్కి చిన్న బోర్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్స్, చిన్న మల్టీ షేడ్స్లో కూడా డీసెంట్ కలర్స్. ఈ శారీ కూడా 3300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మల్టీ షేడ్స్లోనే. మనం ఫస్ట్ చూసిన కలర్ స్టైల్ డిజైన్, కాకపోతే దాని పైన కూడా మళ్ళీ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పైన గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. కింద కూడా మనకి అదే బార్డర్, మళ్ళీ పైన డిజిటల్ ప్రింట్ ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనం రెగ్యులర్గా ఇలాంటి స్టైల్స్ చాలా తక్కువ చూస్తాము, మంచి క్వాలిటీలో. ఇది చిన్నగా చిట్పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి డార్క్ బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలరు. చిన్నగా గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ మీద మళ్ళీ చిన్నగా డిజైన్ ఉంది, సెల్ఫ్ డిజైన్ ఉంది. ఇలా హ్యాండ్కి బార్డర్ ఉంది. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి, ఇంకా మనకి ఏం సింపుల్ వర్క్ కూడా అవసరం ఉండదు. బ్యూటిఫుల్. ఈ శారీ కూడా 3300.
నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లైలాక్ షేడు, లావెండర్ షేడు, ఇలా కలర్స్ కొంచెం దగ్గర షేడ్సే. మనకి బార్డర్ వచ్చేసరికి డార్క్ కలర్ ఇచ్చారు, కొంచెం వైన్ షేడ్ బార్డర్ ఇచ్చారు. కింద వైపు కూడా అదే, మళ్ళీ పైన కూడా మళ్ళీ ఒక లైన్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. బ్యూటిఫుల్ కదా, మంచి మూవింగ్ షేడ్స్, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పళ్ళు, చిన్న చిట్ పళ్ళు వస్తుంది. ఇలా కుచ్చులు వస్తాయండి అన్నిటికీ. మీకు వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చు, లేదు అలా ఉంచుకోవచ్చు. చాలామంది ఇష్టపడతారు. బ్లౌజ్ కూడా భలే ఉందండి, చిన్న ప్రింట్ వచ్చింది, దానిపైన సెల్ఫ్, హ్యాండ్కి బార్డర్ వచ్చింది. చక్కగా ఈ బ్లౌజెస్కి వెళ్తేనే బాగుంటుంది. శారీస్లో బ్లౌజెస్ చాలా బాగున్నాయి అన్నీ కూడా. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా 3300. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మల్టీ షేడ్సే కానీ ఇంకొక డిఫరెంట్ స్టైల్. అంటే మనకి ఇలా జిగ్జాగ్ కానీ అలా ఇచ్చారు. ఇది మళ్ళీ లైన్ క్రాస్ లైన్ లాగా ఇచ్చారు. ఇలా కలర్స్ గ్రే, గ్రీన్లోని కొంచెం ఆలివ్ గ్రీను, బ్రౌను, లైట్ బ్రౌను, పైన కింద మనకి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఈ పైన కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ బార్డర్ లాగా ఇచ్చారు, చూసారా? చక్కగా ఉందండి. ఆ డిజైన్ కూడా డిఫరెంట్ అండ్ క్లాసీగా ఉంది. మనకి దీంట్లో మధ్యలో వచ్చిన బుట్టి కూడా అంతా థ్రెడ్ జరీ కూడా మనకి ఎక్కడ గుచ్చుకోదు. బుట్టీస్ కూడా మెత్తగానే సాఫ్ట్గా ఉంది. ఇది మనకి పళ్ళు, ఇలా చిన్న చిప్పళ్ళు, జరీ వీవింగ్తో రిచ్ వీవింగ్. బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలరు, దానిపైన మళ్ళీ ఆ షేడ్ డిజైన్ ఉంది కదా, ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. ఇలా హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. ఆసమ్ కలర్స్. ఇవి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 3300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనం ఇప్పుడు చూసిన స్టైల్ డిజైనే, కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ వచ్చాయి. ఇలా లైలాక్ షేడు, బ్రౌను, లైట్ లావెండరిష్ కలరు, గ్రీన్ షేడు, ఆలివ్ గ్రీను, అలా టూ సైడ్స్ బార్డర్. మనకి బార్డర్ కలర్ వచ్చేసరికి చంద్రకాంత్ కలర్ వచ్చింది. మళ్ళీ పైన కూడా చిన్న ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్. ఆల్ ఓవర్ శారీ అంతా అలా మ్యాంగో బుట్టి ఉంది, వీవింగ్ బుట్టి ఉంది. దానిపైన మళ్ళీ ప్రింట్ వచ్చింది. మనకి ఇలా చిన్న చిప్పళ్ళు జరీ వీవింగ్తో. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్. చాలా బాగుంది. డార్క్ చంద్రకాంత షేడ్ మీద మళ్ళీ కొంచెం డార్కర్ షేడ్తో ఇలా డిజైన్ వచ్చింది. హ్యాండ్ కూడా బోర్డర్ వస్తుంది. ఆసమ్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3300. మనకి నెక్స్ట్ ముంగాలోనే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. ఇది సేమ్ ఫ్యాబ్రిక్స్ ఏమే, మనకి డిజైన్స్ డిఫరెంట్. అది వచ్చేసరికి రంకాడ్ స్టైల్ వచ్చింది కదా. ఇది మనకి బ్రైట్ కలర్సే వచ్చాక ముద్రాకు పచ్చికి పైవైపు కొంచెం మెరూన్ కలర్, బాగా చింతపెక్ షేడ్ ఉంటుంది సార్, ఆ కలరు, చిన్న బార్డర్. ఇదంతా కూడా వీవింగ్ బుట్టి. ఈ వీవింగ్ బుట్టి కింద మనకి స్కర్ట్ బార్డర్ లాగా గ్యాప్ బార్డర్ వచ్చి ఆ మధ్యలో మనకి మధుబని డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్. సేమ్ గ్రీన్లోనే బార్డర్ చేంజ్లో ఇంకొకటి ఉంది. ఇవి మనం కొంచెం ఈ స్టైల్స్ లాగా చేసాము. మళ్ళీ కొంచెం కొత్త డిజైన్స్ వచ్చాయి ఇందులో. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళులు మారుతాయి. మనం కొంచెం ఆవుల్ డిజైన్ పళ్ళు, ఇలా చెట్లు వచ్చినట్టు చేస్తాం కదా. ఇది చిన్నగా చిట్ పళ్ళు లాగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్స్ అయినా ముంగానే వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బార్డర్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ ఉంది, చూసారు కదా. చిన్న డిజైన్ ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది గ్రీన్ అయితే. ఈ సారీ కూడా 3300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి వైన్ షేడ్, వైన్ వైలెట్, ఆ మిక్స్డ్ షేడ్ అండి, ఎగ్జాక్ట్ కలర్ కాదు. అందుకంటే దీని పైన కూడా మళ్ళీ సెల్ఫ్ ఇలా ప్రింట్ ఉంది, షేడెడ్ డిజైన్ ఉంది. పైన అంతా పీకాకు, ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ వీవింగ్లో వచ్చిన డిజైన్ ఉంది. టూ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఉంది. వైన్ షేడ్, డార్కర్ వైన్ షేడ్ వచ్చింది. మధ్యలో ఆ గ్యాప్లో అజ్రక్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. డిజిటల్ ప్రింట్ అంతా కూడా. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా జరీ వీవింగ్తో రిచ్ పళ్ళు, మధ్యలో కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా, మళ్ళీ హ్యాండ్ కూడా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి. ఎంత మనకి 1 మీటర్ పైన చూసారా బ్లౌజు. కట్చింగ్ పార్ట్లోనే కాబట్టి మనకి కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ మాత్రం బ్యూటిఫుల్ బ్రైట్ కలర్. ఈ సారీ కూడా 3300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్. ఆల్రెడీ గ్రీన్లో అది కొంచెం ముద్రాకు పచ్చ, ఇది కొంచెం డార్క్
బాటిల్ గ్రీన్లోకి వస్తుంది. దాని పైన కూడా మళ్ళీ షేడెడ్ ఉందండి, షేడెడ్ డిజైన్ ఉంది. ఇలా వీవింగ్ బూటీ, 2 సైడ్స్ కూడా బార్డర్, కింద వైపు మనకి మధుబని స్టైల్ బార్డర్. ఇది వచ్చేసరికి మనకి డార్క్ మెహందీ షేడ్, కొంచెం తేనె కలర్ కన్నా కూడా డార్కే వచ్చింది. కింద గ్యాప్లో మళ్ళీ మధుబని ప్రింట్, 2 సైడ్స్ కూడా బార్డర్. ఈ బార్డర్స్ అన్నీ కూడా థ్రెడ్ జరీని, మనకి జరీలో కూడా థ్రెడ్ మిక్స్ అయిన జరీ వస్తుంది కదా, సాఫ్ట్ వస్తుంది. ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింటెడ్, చక్కగా మనకి ఏం వర్క్ పని లేకుండా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్. హ్యాండ్కి బార్డర్ ఉంది కదా, చక్కగా సింపుల్గా ఇలా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3300. నెక్స్ట్ వన్కి ఇందులో లాస్ట్ డిజైన్ జిగ్జాగ్ స్టైల్, డార్క్ పింక్ చేసాము, రిపీట్ అడిగారు కానీ ఆ షేడ్ రాలేదు మనకి. ఇది కొంచెం వైన్ చంద్రకాంత మిక్స్డ్ షేడ్. ఇలా జిగ్జాగ్ వచ్చి ఆల్ ఓవర్ అంతా ఇక్కత్ స్టైల్ డిజైన్. 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్ ఉంది, బ్లూ కలర్. కింద మనకి ఇక్కడ ఇక్కత్ స్టైల్ రెడ్ కలర్ మీద ఇచ్చారు డిజైన్. చాలా క్లాసిక్ ఉంటుంది, కట్టుకుంటే బ్యూటిఫుల్ ఉంటుందండి సారీ. కొంచెం పెద్ద డిజైన్స్ గాడీగా ఉన్నా కూడా మనం కట్టుకున్నప్పుడు ఆ లుక్కే వేరు ఉంటుంది. ఇది బార్డర్ కలర్, పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ ఇస్తారు. గ్యాప్ స్టైల్, చక్కగా గ్యాప్ బార్డర్ మంచి ట్రెండ్ కదా. ఇలా సెల్ఫ్ బార్డర్ కలరే, దానిపైన కూడా చిన్న చిన్న డిజైన్ ఉంది. హ్యాండ్ కూడా చిన్న బార్డర్ వచ్చింది. చక్కగా సింపుల్ అండ్ క్లాసీ, మంచి ప్రైజ్. ఈ సారీ కూడా 3300. నెక్స్ట్ వచ్చేసి డోలాలో కంచి బోర్డర్స్లో మనం డిఫరెంట్ వెరైటీస్ చేసాం కదా, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఈ గ్రీన్ అయితే అసలు ఇప్పటికీ నా సారీ స్క్రీన్ షాట్ పెట్టి అడుగుతున్నారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, మంచి డార్క్ గ్రీన్కి ఇలా చిన్న బోర్డర్, పైవైపు కంచి బోర్డర్, అంటే సిల్వర్ ఒకటి గోల్డ్ అలా వచ్చింది మనకి. ఇది కూడా ఇక్కడ కూడా బాగుంది చూడండి, ఇలా లైన్లా వచ్చి ఒక దాంట్లో సిల్వర్ చిన్న 2 చిన్న బర్డ్స్ వచ్చాయి. ఒకటేమో 8 కాపరిష్ గోల్డ్లో చిన్న బర్డ్స్, సేమ్ డిజైన్ ఇలా లైన్స్ వచ్చి కింద చూడండి మనకు ఒక 8 ఇంచెస్ వరకు కంచి బార్డర్ కూడా డిఫరెంట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో పీకాక్ వచ్చింది. మళ్ళీ ఇలా చిన్న చెక్స్ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్, మనకి ప్యూర్ కంచి స్టైల్ అనమాట. లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా క్లాసీగా ఉంటుంది. మంచి బడ్జెట్ రేంజ్లో ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ఇలా చిన్న చిట్పల్లో ఇలా మనకి గ్రీన్ కలర్, సంపన్ గ్రీన్ కలర్ టాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. అసలు ఈ కాంబినేషన్ అయితే ఎవరి గ్రీన్ అండ్ ఆసమ్ కాంబినేషన్. దానికి కూడా మనకి చిన్న బెనారసీ బుట్టీతో ఇలా చిప్ వర్క్ వచ్చింది, చిన్న బుట్టీ కూడా వచ్చింది. బ్లౌజ్కి మాత్రం బోర్డర్ రాదు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. మంచి ప్రైస్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ షేడ్, డార్క్ రాణి పింక్ షేడ్, బ్యూటిఫుల్ కలర్. మనకి డార్క్ షేడ్స్ మీద చాలా బాగా తెలుస్తుంది కదా డిజైన్ అనేది. ఇందులో మనకి పేస్టల్ కూడా ఉన్నాయి, అంటే చిన్న వేరియేషన్, డిజైన్ వేరియేషన్ ఉంది. ఎంత చక్కగా ఉన్నాయో బుట్టీస్ కూడా, చక్కగా బర్డ్ షేప్ కూడా నీట్గా వచ్చింది. చాలా క్లాసీ అండ్ చక్కగా ఇంత మంచి లుక్, అంటే మనకి కంచి పట్టు చీరల లుక్ చిన్న తక్కువ ప్రైస్లో, బడ్జెట్ రేంజ్లో. అంటే ఇదేమి సెమీ ఫ్యాబ్రిక్ కాదు, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా, అంటే ఆ డిజైన్స్నే మనకి ఫ్యాబ్రిక్ మారింది. మంచి బడ్జెట్ రేంజ్లో, మంచి క్వాలిటీ కూడా బాగుంది. ట్రాన్స్పరెంట్ ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. మంచి బ్రైట్ లుక్. మనకి దీనికి మస్టర్డ్ షేడ్ ఎల్లో టాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది చిన్న బుట్టీతో. బ్యూటిఫుల్ కదా, పింక్ అండ్ ఎల్లో, చాలా బాగుంటుంది. డిజైనర్ స్టైల్ బ్లౌజ్ ఏమైనా స్టిచ్ చేయించుకుంటే ఆసమ్ ఉంటుంది సారీ అయితే. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్. మొన్న నేను బర్డ్స్ చేశాను కానీ కొంచెం డిజైన్ డిఫరెంట్, రిపీట్ అడిగారు చూడండి. షేడ్స్ కూడా అంటే చిన్న వేరియేషన్ ఉంటుంది మనకి, ఆ బర్డ్కి ఈ బర్డ్కి వేరియేషన్ ఉంది. అవి 2 బర్డ్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఇది సింగిల్ బర్డే చెట్టు మీద ఉన్నట్టు వచ్చి మధ్యలో ఒక రెక్కల దగ్గర మాత్రం సిల్వర్ వచ్చింది. పీచ్ షేడ్ బ్యూటిఫుల్. పై వైపు 1.5 ఇంచ్ బార్డర్, కింద వైపు మాత్రం ఒక 4 ఇంచెస్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ డిజైన్ కూడా ఉంది. పేస్టల్ షేడ్ సిస్టమ్ అయితే ఇలా వెళ్ళచ్చు. సేమ్ ఫ్యాబ్రిక్, డోలా ఫ్యాబ్రికే, బ్యూటిఫుల్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ పేస్ట్లు వచ్చిన మనకి బ్లౌజెస్ అందాం. బ్లౌజెస్ డార్క్ రావడం వల్ల ఇలా చిన్న చిప్పళ్ళు వస్తుంది. దీనికి చూసారా మెరూన్ షేడ్ టాజల్స్ ఇచ్చారు, మెరూనిష్ రెడ్ షేడ్, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ బ్లౌజ్. సారీ లుక్కే మారిపోయింది చూడండి. మనకి బ్లౌజెస్ ఏంటంటే వేరే ఆర్టికి కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కదా. ఇది కూడా ముంగా ఫ్యాబ్రిక్, మంచి క్వాలిటీ ఉంది, షైన్ ఉంది, క్లాసీ లుక్లో, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 2200. మనకి కొంచెం బడ్జెట్ రేంజ్లో మంచి క్వాలిటీలో.
క్వాలిటీ కూడా బాగుంటుందండి. లావెండర్ అసలు ఇది ఎంతమంది అడుగుతున్నారు ఈ షేడ్ అయితే. లాస్ట్ అది చెప్పాను కదా 2 బర్డ్స్ వచ్చిన డిజైన్లో, ఇది డిజైన్ వేరియేషన్ ఉంది కానీ కలర్స్ దగ్గర షేడ్సే ఉంటాయి. సో మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. చిన్న బార్డర్ సేమ్ డిజైన్ వస్తుంది, కింద బార్డర్ బాగా తెలుస్తుంది కదా, బ్యూటిఫుల్ కలర్. మరి పెద్ద బార్డర్ కాదండి, చాలామంది కొంచెం పెద్ద పెద్ద బార్డర్స్ అయిపోతున్నాయి అనుకుంటారు కదా, చాలా చిన్న మీడియం సైజ్ బార్డరే. ఇలా పళ్ళు, దీనికి వైలెట్ కలర్ టాజల్స్ వచ్చినాయి. సో డార్క్ షేడ్, బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. బ్లౌజ్ డార్క్, శారీ కొంచెం పెస్టల్ షేడ్ కదా, బ్యూటిఫుల్ లుక్. ఈ శారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ సంపంగి గ్రీన్, ఆసమ్ అండి. రెగ్యులర్ షేడ్ గ్రీన్ కాదు, ఇది ప్యారెట్ గ్రీన్ కాదు, మీడియం షేడ్, బ్యూటిఫుల్. ఈ కలర్ కూడా ఎవరికైనా బాగుంటుంది. చిన్న బార్డర్ పైవైపు, కింద కొంచెం పెద్దదంటే 4 ఇంచెస్, మరి పెద్దవేం కాదు. జరీస్ కూడా ఎక్కడా గుచ్చుకోవండి, అంటే కొంచెం రఫ్గా ఉంటే చాలామంది కట్టరు కదా, లేదా అలాంటి టెక్స్చర్ కాదు, సాఫ్ట్ ఉంటుంది. లైట్ ఫాల్, సింగిల్ వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్. ఇలా మనకి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ టాజల్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్, చక్కగా డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ వచ్చింది. ఆసమ్ అసలు, అంటే కొంచెం డోలా అనేసరికి వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు, లేదు లైట్ వెయిట్లో వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్, లాస్ట్గా చూడండి. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మిర్చి రెడ్. అసలు ఈ రెడ్ అసలు ఏ ఇందులో చేసినా కూడా ఫస్ట్ అడుగుతారండి. మనకి వైలెట్ ఇవన్నీ కూడా మంచి షేడ్సే. ఇది వచ్చేసరికి చిన్న బార్డర్, ఇది డిజైన్ చూసారు, చిన్న రంప మంచులాగా సిల్వరు గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ అంతా వచ్చింది. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ డోలానే వస్తుంది. మన కింద వైపు చూడండి గ్యాప్ లాగా ఇచ్చారు, గ్యాప్ బార్డర్, అందులో 2 బర్డ్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైనర్ స్టైల్, అంటే మనకి ఓల్డ్ కంచిపట్టు స్టైల్సే. ఆ లుక్ కూడా మనకి అలానే ఉంటుంది. అవంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు. హైట్ కూడా బాగుందండి, 47 వరకు ఉంది. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాషే. మన శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం డ్రై వాష్కే చెప్పండి అంటున్నారు. ఇది చిన్న చిప్పలు, మనకి బాటిల్ గ్రీన్ కలర్ టాజల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా ఆసమ్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్, బ్యూటిఫుల్. ఈ శారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మన వైలెట్, కలర్ అంటే చెప్పేవని లేదు, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. సేమ్ డిజైన్ వస్తుంది, మొత్తం అంతా వస్తుంది. ఈ శారీ కూడా సాఫ్ట్గానే ఉంది. చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. కొంచెం లుక్ కనిపిస్తుంది కదా, చాలా క్లాసీగా ఉంది. చిన్న బార్డర్, మనకి కింద గ్యాప్ బార్డర్ మధ్యలో ఆ బర్డ్ షేప్ వచ్చింది. కలర్ వేరియేషన్ బట్టి కూడా బాగా తెలుస్తుంది కదా. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇలా చిన్న పళ్ళు, చిప్పల్లోనే వస్తాయి అన్నిటికీ కూడా. మనకి పింక్ కలర్ టాజల్స్ ఇచ్చారు. మన లాస్ట్ టైం వీటికి మస్టర్డ్ షేడ్ వచ్చినాయి కదా బ్లౌజెస్ వైలెట్కి, ఇప్పుడు చూడండి పింక్ వచ్చింది, మంచి రాణి పింక్. సేమ్ చిన్న జరీ బుట్టి, చిన్న బుట్టి అండ్ చిప్ వర్క్ కూడా ఉంది, లైట్ షైన్ ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంది. ఈ సారీ కూడా 2200. మీకు ఈ వీడియో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీస్తే మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చినాన్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ శారీ, ఇదైతే చినాన్. మనకి ప్లెయిన్లో చాలా శారీస్ చేస్తాం కదా, వీటిలో సేమ్ ఫ్యాబ్రిక్ చినాన్ వస్తుంది. ఇలా చిన్న చెక్స్ వస్తుంది, అంటే మనకి మైసూర్ సిల్క్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్, మళ్ళీ 1 ఇంచ్ బార్డర్. ఇది చక్కగా మల్టీ కలర్స్తో వచ్చి హ్యాండ్ వర్క్ వచ్చింది. లైట్ వెయిట్ ఉంటుంది, కాకపోతే మనకి ఫాల్ ఉంటుంది. ఫాల్ ఇష్టమైతే ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. బ్యూటిఫుల్, అసలు సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెంట్ లేదు చూడండి, ఇలా ఉంటుంది. ఇది మనకి కుచీలు పార్ట్, ఇది మన కుచీలు అంతా ఇలా ఎల్లో కింద వచ్చింది, పైన పింక్ కదా. ఇది మనకి స్టార్టింగ్ కూడా పళ్ళు దగ్గర కూడా ఇలానే ఉంది. కుచీలు పార్ట్ వచ్చే దగ్గర మాత్రం మనకి ఇలా 2 షేడ్స్, గ్రీన్ అండ్ పైన లావెండర్ వచ్చింది. ఇది కుచీలు వస్తుంది, గ్రీన్ పైన లావెండర్. ఈ బంచెస్ అనేది మనకి అక్కడక్కడ ఇలా బంచెస్ ఇచ్చారు. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్, హ్యాండ్ వర్క్ వస్తుంది. చక్కగా నాట్ వర్క్ అండ్ కాంతా ఇలా స్టిచ్, చైన్ స్టిచ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, మల్టీ కలర్స్, బ్యూటిఫుల్. ఇది మన స్టెప్స్ దగ్గర సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. స్టెప్స్ దగ్గర నుంచి కింద ఎల్లో వచ్చింది. అన్నీ కూడా డార్క్ షేడ్స్, బ్యూటిఫుల్ కలర్స్. ఇలా పళ్ళు దగ్గరికి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ చివరి పళ్ళుకి వచ్చేసరికి మనకి కుర్చీలో ఎలా వచ్చింది, గ్రీన్కి లావెండర్ ఆ షేడ్ వచ్చింది. ఇలా బంచెస్, పళ్ళు జరీ లైన్స్ అన్నీ కూడా కాంతా స్టిచ్తో వర్క్ వచ్చింది. మొత్తం హ్యాండ్ స్టిచ్. చివరి మనకి ఎల్లో కలర్ కుర్చీలు ఇచ్చారు. దీనికి ఇంకా హైలైట్ ఏంటంటే బ్లౌజ్
చక్కగా ఈ బ్లౌజ్ కూడా ముంగా సిల్క్ బ్లౌజు, చిన్న డైమండ్ బూటీ, ఇలా మనకి చిప్ వర్క్ వచ్చింది. దాని మధ్యలో కూడా మనకి కాంతా స్టిచ్ వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్. ఈ బ్లౌజ్ మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. బ్యూటిఫుల్ కలర్స్, మల్టీ కలర్స్లో చాలా బాగుంటుంది. బాగా ఇష్టపడుతున్నారు కదా, బ్యూటిఫుల్ కలర్స్, లైట్ వెయిట్లో చాలా క్లాసీగా ఉంది, చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3500. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ కలర్స్లోనే ఇలా మనకి ఇది కుర్చీల పాటలో ఇది వస్తుంది. పైన వైపు కొంచెం గ్రీన్, ఆలివ్ గ్రీన్ షేడ్, కింద వచ్చేసరికి కొద్దిగా లావెండరిష్ బ్లూ షేడ్. ఇది కుర్చీల పాటు. స్టార్టింగ్ మనకి ఇది ఆరెంజ్ అండ్ పింక్ వచ్చింది కదా, మీకు తర్వాత మళ్ళీ ఈ ఆరెంజ్ అండ్ పింకే చివరి వస్తుంది. కుర్చీల్లో మాత్రమే ఈ కలర్ మనకి ప్రిల్స్ వచ్చింది దగ్గర. తర్వాత నుంచి మళ్ళీ ఆరెంజ్ అండ్ పింక్ వస్తుంది. 2 సైడ్స్ బార్డర్, మనకి హ్యాండ్ వర్క్, ఆ బంచెస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చాయి అలా అక్కడక్కడ బంచెస్. ఇది పళ్ళు మళ్ళీ కుర్చీలో వచ్చిన డిజైన్ వచ్చింది. ఇలా చక్కగా వర్క్ వచ్చింది, మొత్తం హ్యాండ్ స్టిచ్ వచ్చింది. బ్లౌజ్ చూడండి, పింక్ కూడా మంచి రోజ్ పింక్, డార్క్ రాణి పింక్ కాదు. దీన్ని మంచి ముంగా ఫ్యాబ్రిక్కి మళ్ళీ ఈ డైమండ్ బూటీ ఇదంతా కూడా స్టిచ్తో వర్క్ వచ్చింది సరే. చాలా బాగుంది కాంబినేషన్, బ్యూటిఫుల్ అండి, మంచి క్వాలిటీ ఉంది, లైట్ వెయిట్. ఈ సారీ కూడా 3500. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ గ్రీను, అంటే మనకి కుర్చీలకు వచ్చేసరికి మళ్ళీ మారుతుంది. దీనికి వచ్చేసరికి ఇలా కుర్చీల్లో పైన వైపు బ్లూ షేడ్, కింద గ్రీన్, ఆలివ్ గ్రీన్ షేడ్ వచ్చింది. ఇది కుర్చీలు పాటు కదా. స్టార్టింగ్ మనకి పింక్ గ్రీన్, అదే పింక్ గ్రీన్ కుర్చీలు కంప్లీట్ అయిన దగ్గర మన స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా అనమాట. చిన్న మల్టీ కలర్స్లో మంచి ట్రెండ్ కదా, మన లైన్స్ అలా చేసాం కదా. ఇది డిఫరెంట్ స్టైల్. అదే పింక్ గ్రీన్ వచ్చింది. గ్రీన్ కూడా సంపంగి షేడ్ గ్రీను, మళ్ళీ కుర్చీల్లో వచ్చింది షేడ్స్ లావెండర్ అండ్ గ్రీన్ షేడ్. మొత్తం మనకి కాంతా స్టిచ్. బ్లౌజ్ కూడా చక్కగా గ్రీన్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది చూడండి. మనకి ఇక్కడ వాడిన థ్రెడ్ ఉంది చూసారా, థ్రెడ్ కూడా మల్టీ కలర్స్, పింక్ గ్రీను, లైట్ ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఇలా మల్టీ కలర్స్ వాడారు. చిప్ వర్క్ ఉంది. బ్లౌజ్కి సరీ బోర్డర్ ఏం రాదు, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. చక్కగా మనకి స్టెప్స్ దగ్గర ఈ గ్రీన్ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్, నేను కట్టుకున్న దానికి కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది కదా, అలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3500. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ కలర్కి ఆ కలరే బాగుందండి, ఎంత క్లాసీ కలర్స్. ఇది చూడండి, పైన కనకాంబరం కలర్, కింద వైన్ షేడ్. ఇది కుర్చీల పాటు. మనకి శారీ స్టార్టింగ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్, ఆలివ్ గ్రీన్ షేడ్. అదే మళ్ళీ ఇక్కడ వస్తుంది స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది డిజైన్. ఓన్లీ కుర్చీలు మనకు అలా వచ్చింది కదా, చాలా బాగుంది. ఇది పళ్ళు వస్తుంది. కుర్చీల్లో ఏది కలర్ వచ్చిందో అది చిన్న చిట్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ షేడ్, కొంచెం షేడ్ కూడా బాగుంది, డిఫరెంట్ షేడ్. బ్లౌజ్ కూడా మనకి వర్క్ వల్ల చూడండి చక్కగా మల్టీ లుక్ వచ్చింది కదా, చాలా బాగుంది. మంచి ఆరెంజ్ షేడ్, బ్యూటిఫుల్, అసలు చాలా బాగుంది. ఈ సారీ కూడా 3500. నెక్స్ట్ శారీస్ వచ్చేసి డోలాలో ఫైన్ క్వాలిటీ, మనకి గుర్తునే ఉంటుంది. మనం ఇలాంటి మధుమణి స్టైల్స్ చేసాము, అప్పుడు మిస్ అయినా చక్కగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇందులో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనకి కాశ్మీరీ సిల్క్ డిజైన్స్ ఉన్నాయి, కలంకారీ స్టైల్స్ ఉన్నాయి, ఇలా మధుబని స్టైల్స్. ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ డోలా వస్తుంది. డోలాలో కూడా మనకి కొంచెం ఇలా షైనీగా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్, ట్రాన్స్పరెంట్ ఉండదు, లైట్ ఫాల్ ఉంటుంది. ఇలా పైన కింద మనకి ఇలా పైవైపు అంటే చిన్నగా జరీ లైన్స్ ఉన్నాయి, అంటే మరీ జరీ బార్డర్ కాదు, మనం కంచి బార్డర్స్ అలా చూస్తాం కదా ఆ స్టైల్ కాకుండా మీకు ఇది యాక్చువల్గా ఇలా జరీ లైన్స్, అక్కడక్కడ జరీ లైన్ లాగా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పైవైపు చిన్న బార్డర్ ఇచ్చారు, ఇంకా 2 ఇంచెస్ బార్డర్ ఉంది, కింద వైపు మాత్రం ఒక 5 ఇంచెస్. అలా మనకి మధుబని స్టైల్ డిజైన్, ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కొంచెం లైట్ కలర్తో ఇలా డిజైన్ ఇచ్చారు. మొత్తం ప్రింట్ ఉంది, లైట్ ఫాల్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు చక్కగా. కంఫర్ట్ ఫ్యాబ్రిక్, బ్యూటిఫుల్ లుక్. ఇది వచ్చేసరికి చక్కగా పళ్ళు కూడా మధుబని స్టైల్ పళ్ళు, చివరి మళ్ళీ ఇలా జరీ లైన్స్, దగ్గరగా జరీ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి శారీలో వచ్చిన ఇక్కడ లైట్ పింక్తో ఇచ్చారు కదా, ఇక్కడ కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్తో ఇచ్చారు. ఇది బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్వాలిటీ మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, ట్రై వాష్. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి జర్మన్ బ్లూ షేడ్తో, ఇది కూడా సేమ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా ఇలా చిన్న బార్డర్,
బ్యూటిఫుల్ కలర్, మన రెగ్యులర్ షేడ్ కాదు, చాలా బాగుందండి. మనకి అలా మధుబని డిజైన్, ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్. వావ్, బ్యూటిఫుల్ పళ్ళు. ఇక్కడ నుంచి కూడా పళ్ళు, పెద్ద పళ్ళు వచ్చింది. చివరి మళ్ళీ జరీ లైన్స్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్, ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ని కొంచెం లైట్ బ్రౌన్ షేడ్తో ఇచ్చారు. బ్లౌజ్కి ఏమీ బార్డర్ రాదు, అంటే మన శారీలో కూడా చాలా జస్ట్ చిన్నదే థ్రెడ్ ఒకటి జరీ అలా ఇచ్చారు. చక్కగా జరీ బార్డర్స్ వద్దు, సింపుల్గా క్లాసీగా కావాలనుకుంటే చక్కగా ఆఫీస్ యూస్ అలా కూడా చాలా బాగుంటాయి జర్నీస్ కానీ. బ్యూటిఫుల్ కలర్, బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో. అసలు ఎల్లో అయితే పీట్ అడుగుతున్నారు. మంచి చామంతి ఎల్లో ఉంటుంది చూసారా, ఆ ఎల్లో డార్క్ షేడే, బ్యూటిఫుల్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్, కింద వైపు కూడా మరి పెద్ద బార్డర్ ఏం కాదండి, చిన్న బార్డరే. బార్డర్ కూడా ప్రింటెడ్ బార్డర్, జరీ అనేది చాలా తక్కువ ఉంది అందులో. ఇది పళ్ళు, చిన్న జరీ లైన్స్. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ మీదే, ఇక్కడ లైట్ డిజైన్, ఇక్కడ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ ఉంటుంది, చీర అంతా 1 ఉంటుంది. బాగుంది కదా కలర్. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్పాయి కదా, ఇందులో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అది మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్లో వచ్చాయి కదా, ఇవి డబుల్ కలర్స్ కూడా. ఇది పేస్టల్ షేడ్లోనే లైట్ కలర్కి దానిపై మట్టి కలర్ ఉంటుంది సార్, ఆ షేడ్ గ్రే అనమాట. దీని మీద అంతా మనకి ఇలా షేడెడ్లో వచ్చింది. పైవైపు మనకి కరివేర్ పింక్ ఉంటుంది సార్, దాంతో ఇలా చిన్న జరిగిపోతుంది, చాలా సాఫ్ట్ ఉంది. కింద చూడండి మధుబని స్టైల్ డిజైన్, మనకి ఇలా యానిమల్ థీమ్తో ఫిష్ డిజైన్, చెట్లు అలా ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్లా ఉంటుంది ఇలా డిజైన్, చాలా క్లాసీగా ఉన్నాయి. ట్రెండీ డిజైన్స్ కదా, మనం రెగ్యులర్గా ఇలాంటి స్టైల్స్ చాలా తక్కువ చూస్తాము. చాలా బాగుంది. పళ్ళు కూడా మధుబని స్టైల్ పళ్ళు, పెద్దగా డిజైన్ ఇచ్చారు. చివరి కూడా మళ్ళీ జారీ లైన్స్ ఉన్నాయి. ఈ పింక్ షేడ్ చూడండి ఎంత బాగుందో, కర్వేర్ పింక్. వా, బ్లౌజ్ కూడా పింక్ మీద డార్క్ షేడ్తో మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. సర్కిల్ షేప్ లాగా చిన్న మధుబని స్టైల్ డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్, లైట్ చక్కగా డార్క్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో షేడ్, మస్టర్డ్ షేడ్ ఎల్లో అండ్ కొంచెం శనగపిండి కలర్ ఎల్లో, ఆ షేడ్లో ఉంది. ఇది కూడా అంతే సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా స్కర్ట్ బార్డర్ లాగా కలర్, బార్డర్ కలర్ వచ్చేసరికి చక్కగా మంచి మెరూన్ షేడ్, డార్కర్ షేడ్. ఆసమ్ అసలు ఈ షేడ్ ఎవరికైనా బాగుంటుంది. శారీ అంతా అలా షేడెడ్ ఉంది చూసారు కదా, అలా లైన్స్ లాగా. ఇది పళ్ళు కూడా మనకి ఇలా మధుబని స్టైల్, చిన్న చివర సారీ లైన్స్ దగ్గరగా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళులో ఈ సర్కిల్స్ ఇచ్చారు కదా, అలా అదే మెరూన్ మీద ఆ సర్కిల్స్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. ఆసమ్ ఉంది కలర్ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంది కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం కాశ్మీర్ సిల్క్ స్టైల్ డిజైన్స్. ఆ స్టైల్స్ అడుగుతున్నారు కదా, చక్కగా మేము అప్పుడు కట్టుకునేవాళ్ళం అని కూడా చెప్తున్నారు. చాలా బాగుంటుందండి. మనకింత ఆల్ ఓవర్ అంతా ఇలా డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం చిన్న బార్డర్ లాగా ప్రింటెడ్ బార్డర్, చిన్న జరీ లైన్స్ ఉన్నాయి. దానికి పైన పింక్ ఇచ్చారు డార్క్ షేడ్, అంటే ఇదంతా కొంచెం మనకి దగ్గరగా ఉంది కదా, బాక్సులు లాగా కాశ్మీరీ సైడ్. ఇలా 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా సారీ ఇదే ఉంటుంది, లైట్ వెయిట్లోనే ఉంది. ఇది పళ్ళు, మనకి ఇలా చిన్న పళ్ళు, కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, ఆ కలరే ఇచ్చారు చివరి జారీ లైన్స్లో, అదే కలరు. బ్లౌజ్ ఎంత డీసెంట్ ఉంటుందో చూడండి, పింక్ కూడా మంచి షేడ్, దానిపైన కూడా చిన్నగా ప్రింట్ ఉంది. ఆసమ్ డిజైన్. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాశ్మీరీ సిల్క్ స్టైలే కానీ బాక్సులు వేరే వచ్చింది చూడండి, చాలా ట్రెండీ అండి ఇవి. మనం కట్టుకున్నా కూడా డిఫరెంట్ లుక్, రెగ్యులర్గా మన స్కర్ట్ బోర్డర్స్ అలా కాకుండా చక్కగా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. 2 సైడ్స్ కూడా అలా సేమ్ బార్డర్ ఇచ్చారు చిన్న ప్రింట్తో. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బాక్సుల్లో ఫ్లవర్ డిజైన్. దీనికి బార్డర్ 2 సైడ్స్ కూడా డార్క్ పింక్ ఇచ్చారు కదా, కొంచెం రూబీ పింక్లో కూడా డార్కర్ షేడే, అదే పళ్ళు. ఇది కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్, చక్కగా చిన్న ప్రింట్ మనకి ఇందులో ఉన్నాయి కదా, చిన్న ఫ్లవర్ షేప్ లాగా అదే షేప్లో ఇచ్చారు. మెత్తగా కంఫర్ట్, అసలు ఎక్కడా గుచ్చుకునేది లేదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక మనం షేడెడ్లో చూసాం కదా, దాంట్లో ఇంకో 2 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లైట్ షేడ్ గ్రీన్లో, చాలా లైట్ కలర్ అండి,
మరి ఎగ్జాక్ట్ పిస్తా షేడ్ కూడా కాదు, కొంచెం సీ గ్రీన్ షేడ్ ఉంటుంది చూసారా, అందులోనే లైట్ డార్క్ కాంబినేషన్ ఇలా షేడెడ్ వచ్చింది. పైవైపు చూడండి స్కై బ్లూ కలర్, కిందంతా మన స్కర్ట్ బోర్డర్లో అలా కొంచెం డిఫరెంట్ స్టైల్, మధుబని స్టైలే కానీ ఇంకొంచెం డిఫరెంట్ లాగా అలా బంచ్ లాగా ఇచ్చారు. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, మనమైతే చేయలేదు అసలు ఈ కాంబినేషన్, బ్యూటిఫుల్. అసలు పేస్టల్లో కూడా ఎంత క్లాసీగా ఉందో. పళ్ళు కూడా మనకి ఇలా మధుబని స్టైల్ పళ్ళు. కలర్స్ చూడండి ఎంత డీసెంట్గా ఉన్నాయి. చివర మనకి ఇలా స్కై బ్లూ ఇచ్చారు, కొంచెం గ్రేయిష్ బ్లూ. ఇది బ్లౌజ్, దానికే ఇలా సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఆసమ్, అసలు చాలా క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే బ్రౌన్ షేడ్. ఇది మనకి 2 కలర్ మ్యాచింగ్ లాగా బార్డర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కదా, బ్రౌన్లోనే లైట్ డార్క్ చిన్న కింద మనకి ఆ బార్డర్ అనేది చిన్న బార్డర్ తెలుస్తుంది కదా, జరీ లైన్ మీద కలరు లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది. డిజైన్ కూడా ఎంత డిఫరెంట్ అండి, యూనిక్ స్టైల్ అండి. రెగ్యులర్గా చాలా తక్కువ దొరుకుతాయి ఇలాంటి స్టైల్స్. ఇలా పళ్ళు, ఈ చివర జరీ లైన్స్ వస్తాయి. వావ్, బ్లౌజ్ చూడండి చక్కగా సర్కిల్ డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కలర్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాశ్మీరీ సిల్క్ స్టైల్ డిజైను. ఇలా ఆల్ ఓవర్ అంతా కాశ్మీరీ స్టైల్ లాగా మనకి ఇలా బాక్సులు ఇచ్చారు. పైన కింద చిన్న బార్డర్ స్టైల్ ఇచ్చారు. మనకి ప్రింట్స్ చూడడానికి ఇలా అనిపిస్తాయి కానీ చాలా బాగుంటాయండి. మనకి బిన్నీస్ మీద కూడా వచ్చాయి కదా, ఒకప్పుడు అందరి దగ్గర ఇలాంటి కలెక్షన్ ఉండేది కదా, చాలా బాగుంటుంది. మనకి ఫీల్ కూడా అలానే ఉంటుంది, లైట్ ఫాల్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మంచి ప్రైస్లో ఉన్నాయి. లాస్ట్ టైం మీద కూడా ప్రైస్ తగ్గింది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుంది. చివర పింక్ కలర్ సారీ లైన్స్, పింక్ కలర్ చిన్న ఫ్లవర్ డిజైన్. ఎంత నీట్గా ఉందో చూడండి, డిజైన్ కూడా బ్యూటిఫుల్. అసలు ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా ఉంటుంది. అంటే జరీ బార్డర్స్ అలా నచ్చని వాళ్ళు ఉంటారు కదా, కంఫర్ట్గా కావాలి జర్నీస్కి అలా ఆఫీషియల్గా అనుకుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కలంకారీ స్టైల్. కలంకారీలో మస్టర్డ్, మొత్తం శారీ అంతా మనకి ఇదే డిజైన్ వస్తుంది. కలంకారీ వచ్చి మస్టర్డ్ ఎల్లో శారీ అంతా వస్తుంది. ఇలా కింద మనకి చిన్న బార్డర్ ఇచ్చారు, చిన్న ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా పై వైపు కూడా ఉంటుంది. మనకి శారీ అంతా ఇదే వస్తుంది డిజైన్. పళ్ళుకి వచ్చేసరికి కొంచెం పెద్దగా ఇచ్చారు పళ్ళు డిజైన్. ఇలా పెద్ద చెట్టు ఇచ్చి పీకాక్, 2 పీకాక్స్ ఉన్నాయి, చివరి జరీ లైన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మస్టర్డ్లోనే ఇలా షేడ్స్ ఇచ్చారు. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది, ఎవరైనా తీసుకొచ్చండి, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి కాశ్మీరీ సిల్క్లోనే, అంటే ఫ్యాబ్రిక్ మనకి డోలా సిల్క్, డిజైన్ మాత్రం కాశ్మీరీ సిల్క్ డిజైన్ వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. మనకి ఇలా బాక్సుల్లో తెలుస్తున్నాయి కదా, 2 సైడ్స్ పింక్ కలర్తో బార్డర్ ఇచ్చారు. దగ్గరగా ఉన్న షేడ్స్ కానీ ఏదైనా చూడొచ్చు. ఇలా మనకి పళ్ళు, చివర చిన్నగా సరీ లైన్స్. ఇది బ్లౌజ్, పింక్ కలర్ మీద చిన్న ప్రింట్. ఏ కలర్ ఉన్నా తీసుకోవచ్చండి, దగ్గరగానే ఉన్నాయి షేడ్స్ ఇందులో. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ కూడా 3150. ఇవి వీడియోలో ఏమన్నా మీకు సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు.